హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు మన ట్రిప్ ఉండవల్లి గుహలకి. రాయిని తవ్వి చేసిన ఈ గుహలు ఏకంగా 1500 ఏళ్ల పాతవి. లోపలికి వెళ్తే పెద్ద పెద్ద విగ్రహాలు, అద్భుతమైన శిల్పాలు చూడగానే వావ్ అనిపిస్తాయి. మరి చిల్లుగా హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్లేస్. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఉండవల్లి కేవ్స్ అంటే ఒక హిస్టారికల్ ఆర్కిటెక్చరల్ ప్లేస్. ఇది మాత్రం మనకి విజయవాడ దగ్గర, అంటే మన గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతిలో, అంటే న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. యాజ్ పర్ ఆర్కియాలజిస్ట్స్ ఉండవల్లి కేవ్స్ అనేది 4th centuryలో కట్టడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకి జైన్ రిలీజియస్ ఏదైతే ఉందో వాళ్ళైతే ఈ గుహల్ని స్టార్ట్ చేశారని అంటారు. తర్వాత ఇది హిందూ దేవాలయంగా అయితే మారాయి. మనకి ఉండవల్లి కేవ్స్లో మెయిన్ అట్రాక్షన్ చూడటానికి ఏదైతే ఉంటుందో ఇది మీరు చూస్తే 4 layers ఉంటుంది. అంటే 4 ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే లాస్ట్ ఫ్లోర్ అంటే 4th floorకి అయితే వెళ్ళిపోతామో, సో అక్కడ మనకి విష్ణుమూర్తి విశ్రాంతి పొజిషన్లో, అంటే పడుకొని లైక్ పద్మనాభ స్వామి టెంపుల్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉంటుంది. సో ఆ రాయి మీద అయితే చెక్కబడింది, చాలా బాగుంటుంది. అలాగే సరౌండింగ్స్ కానీ మీరు చూసుకున్నట్టయితే ఫుల్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. డిఫరెంట్ చూడటానికి కూడా చాలా బాగుంది. సో అదైతే సింపుల్గా బాగుంటుంది. అలాగే సరౌండింగ్స్ మొత్తం చూసుకుంటే మాత్రం ఫుల్ గ్రీనరీగా మనకి కృష్ణా నది కనపడుతూ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే హిస్టరీ లవర్స్కి, ఫోటోగ్రాఫర్స్కి, లేదా జస్ట్ వన్ డే అవుటింగ్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇది మాత్రం మిస్ అవ్వమాకండి. అంటే సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డెఫినెట్లీ చూసుంటారు. బట్ ఎవరైనా ఆ ప్లేస్కి వస్తే మాత్రం జస్ట్ ఒక హాఫ్ డే డ్యూరేషన్ అయినా పెట్టుకుని జస్ట్ 1 hour అయితే పడుతుంది. సో డెఫినెట్లీగా అయితే విజిట్ చేయండి.